చేసిన తెలంగాణ పాటని కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తోంది. మీరు వదిలేసిన ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. సో దీనిపైన ఏం చెప్తారు? ఒక మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్ కుమార్ స్టూడియోలో ఉన్నారు. ఆయన ముందుగా అన్న మాట ఒకటే, కేసీఆర్ ఉద్యమాన్ని కబ్జా చేశారు, ఉద్యమకారులకు అన్యాయం చేశారు. సో దీని కంటిన్యూషన్లో మీరు ఏమైనా మాట్లాడతారా? ఉద్యమాలను కబ్జా చేసినన్న మాట చాలా ఘోరమైన అసత్యం. ఏంటంటే ఆయన అవగాహన ఉండి మాట్లాడో అవగాహన లేక మాట్లాడో అర్థమైతే లేదు. తెలంగాణ ఉద్యమం అన్నది తెలంగాణ ఒక సుదీర్ఘంగా సాగిన ఈ ఉద్యమంలో దాదాపు అంటే 1969లో పుట్టిన ఈ ఈ ఆకాంక్ష, దానిలో తొలి అమరుడు శంకర్ గాంచల్లి, అదే మలిదశలో ఏదైతే మన శ్రీకాంతాచారి వరకు ఎంతమంది చనిపోయారు, ఎవరు చంపిళ్ళు, ఎవరి మీద కొట్లాట జరిగింది అన్నది ఇప్పుడు మనం మాట్లాడుతాం. బట్ అదే పాయింట్, శ్రీకాంతాచారి కుటుంబానికి తెలంగాణ వచ్చినాక ఏం న్యాయం జరిగింది? వాళ్ళ అమ్మకు హుజూర్ నగర్ ఓడిపోయే టికెట్ ఇచ్చారు, కనీసం ఒక ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకోలేనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉందా? వారసత్వానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఉద్యమకారులకు ఎందుకు ఇవ్వలేకపోయారు అన్నది ప్రశ్న. వాళ్ళ కుటుంబాలకు మనం ఏం న్యాయం చేస్తాం అనుకున్నామో న్యాయం చేశాము. అది ఎంతవరకు జరిగిందో అది అందరికి తెలుసు, తెలంగాణ వ్యాప్తంగా తెలుసు. రాజకీయంగా కొన్ని ఆమెను ఏ విధంగా వాడుకున్నారు, ఆమె ఏ విధంగా ఇబ్బందులు పెట్టారన్నది కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. సరే, ఇవన్నీ పక్కకు పెట్టినా కూడా ఏదైతే ఇప్పుడు ఆ పదవులకు త్యాగాలు చేసుకుంటూ అప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవికి రాజీనామా చేసిండు, మలిదశలో మా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని పూర్తిగా ఏవైతే సహాయ మంత్రులకు ఇచ్చినా కూడా మనం తెలంగాణ ఆకాంక్ష కోసం రాజీనామాలు చేసుకుంటూ ఏ విధంగా అయితే ఉద్యమం నడిపామన్నది అందరికి తెలుసు. ఇప్పుడు జూన్ 4 ఇందిరాగాంధీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ విద్యార్థులతో దాదాపు ఏడాది జరిగింది ఉద్యమం, ఏది 69లో దాదాపు ఏడాది జరిగింది. ఒక్క నిమిషం అన్నా, నువ్వు తొందరపడకన్నా, బీజేపీ అన్నా నువ్వు లేవు, అప్పుడు పుట్టలేదు. 1980లో పుట్టిన పార్టీ మీద మాట్లాడినా సంస్కారం కాదు మీది, మాట్లాడింది రాసుకో తర్వాత ఓకే, రైట్ 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 చెప్తా వినండి. ఇక దాదాపు 69లో ఒక 95 సార్లు కాల్పులు జరిగాయి శ్రీకాంత్ అన్న. 95 సార్లు హైదరాబాద్ మన వరంగల్ లాంటి నగరాల్లో కర్ఫ్యూలే విధించింది. ఎవరు విధించిందన్న? ఇప్పుడు 369 మంది ఎట్లా చనిపోయిందన్న? ఎవరు చంపిల్లన్న? ఏ ప్రభుత్వం చంపిందన్న? అప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నది? అదే విధంగా 57 మందిని దొంగ లెక్కలు చూపించాలన్న. అప్పుడు కూడా 369 మంది చచ్చిపోతే దొంగ లెక్కలు చూపించి దొంగ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అన్నా? ఎక్కడదన్నా ఇది? మళ్ళీ దాని తర్వాత మలిదశలన్న 1200 మందిని చంపింది ఎవరన్నా? ఓసారి ఇస్తా అని, ఓసారి ఇవ్వా అని. ఏందన్నా ఇది? తెలంగాణ ప్రజలతో ఆట ఆడుకున్నారా? ఎవరు కలిపిలన్నా? బంగారు తెలంగాణ. ఇప్పుడు ఒకటి ఎవరు మాట కూడా గుర్తు చేస్తా అన్న. ఇప్పుడు ఏదైతే రామూర్తి గారు తొలిదశ తెలంగాణ ఉద్యమం గాని మలిదశ తెలంగాణ ఉద్యమం గాని అమరవీరుల త్యాగాలతో తెలంగాణ వచ్చిన విషయం ఒప్పుకోవాల్సిన విషయం. బట్ వచ్చిన తర్వాత జరిగిందేంటి? ఉద్యమకారులకు బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చినటువంటి భరోసా ఏంటి? ఉద్యమానికి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, ఉద్యమానికి ఖర్చులు పెట్టిన వాళ్ళు, ఉద్యమాన్ని వెనుకొండి నడిపించిన వాళ్ళు, వీళ్ళంతా ఎక్కడ పోయారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు? నేనేం అన్న ఏమంటున్నా అంటే అన్న, ఇప్పుడు ఎవరి మీద జరిగింది అన్నది కూడా చెప్పాలి కానీ ఏం జరిగింది అన్నది మళ్ళీ మాట్లాడదాం. ఎందుకు జరిగింది? సకల జిల్లా సమ్మె ఏంది? మిలియన్ మార్చ్ ఏంది? ఈ జూన్ 9 ప్రకటన తర్వాత జరిగిన అన్యాయం ఏంది? దాదాపు 42 రోజులు ఉద్యోగులంతా ఉద్యోగాలు బంద్ చేసి తెలంగాణ ఆకాంక్షను బలంగా తీసుకుపోయారు అన్న. వీళ్ళు ఇప్పుడు అది కాదన్న, ఇప్పుడు సోనియా గాంధీని తీసుకొచ్చి జూన్ 2 అంటే ఎంత అవమానం అన్న. అప్పుడు ఇందిరాగాంధీ 369 సావుకు కారణం, తర్వాత 1200 మంది కారణం సోనియా గాంధీ. బలిదేవత అన్నది ఎవరన్నా? తెలంగాణకు బలిదేవత అన్నది ఎవరు? రేవంత్ రెడ్డే కదా. మళ్ళా ఆ రేవంత్ రెడ్డి తీసుకొచ్చి బలిదేవత కాదు ఈమె దేవత. ఈ పదాన్ని పాయింట్ ను ప్రతిపక్షంగా మీరు గుర్తుపెట్టుకున్నారు కానీ ప్రజలు మాత్రం గుర్తుపెట్టుకోలేదు. మీ మీద ఉన్న వ్యతిరేకతతోటి ఆ మాట అన్నటువంటి రేవంత్ రెడ్డికే మ్యాండేట్ ఇచ్చింది కదా అన్న. ఇది ఏం జరిగిందంటే 1.8 ఓట్లతో మేము ఓటు పొందడం జరిగింది. ప్రజా తీర్పును మేము ఎప్పుడైనా గౌరవించాం, ప్రజా తీర్పును గౌరవించలేదని చెప్పట్లేదు. మార్పు అని తీసుకొచ్చిల్లన్న జనాలు. ఎందుకంటే మేము 10 ఏళ్ళు తెలంగాణ సాధించిన తర్వాత 10 ఏళ్ళు మాకు ఛాన్స్ ఇచ్చిళ్ళు. మార్పు అని ఒక ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏ మార్పు జరిగిందన్న? ఏది? పేర్ల మార్పు. టీఎస్ నుంచి టీజీ అంటే ఏందన్నా? తెలంగాణ గాంధీ. లేకపోతే ఇప్పుడు వీళ్ళు మోడీ ప్రభుత్వం వస్తే
మళ్ళీ దాని తర్వాత ఏం జరుగుతుందన్న? ఇప్పుడు అట్లా అంటే టీఎస్ అంటే తమిళనాడు స్టేటా, త్రిపురానా, ఇవన్నీ కూడా వస్తా ఉంటాయి అన్న. కేసీఆర్ గారు ఒక మోడర్న్ ఆలోచనతో టీఎస్ అని టీజీ అన్న పదం గురించి మీరు అన్నారు కాబట్టి రామూర్తి గారు, టీజీ అన్న పదం ఇవాళ రేవంత్ రెడ్డి పుట్టించినటువంటి పదం కాదు కదా. టీజీ అన్న పదాన్ని తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పుట్టించింది కాదు. ఉద్యమం టైంలో ఆనాడు ఏపీ ఉంటే అందరూ నెంబర్ ప్లేట్ల మీద సొంతంగా వాళ్ళ వాహనాలకు టీజీ అని పెట్టుకున్నారు కదా. మరి ఆ సెంటిమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నాను ఎందుకు అనుకోవద్దు? దయచేసి అన్న, అంటే మీ ఉద్దేశం సెంటిమెంట్ ఫాలో అవుతున్నా అనుకోవాలా, కేసీఆర్ పైన కక్షతోటి చేస్తున్నారని మీ ఉద్దేశమా? కక్షతోనే అన్న. ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది కదా, టీఎస్ అంటే తెలంగాణ సెంటిమెంట్ తీసేసినట్టు కాదు కదా. ఇప్పుడు మోడీ, ఒకవేళ మోడీ ప్రభుత్వం నాయకుల మాటలు అనేవి అట్లనే ఉంటాయి. ఇప్పుడు టీజీ అనేది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాసింది కాదు ఉద్దేశపూర్వకంగా. నాడు ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా బోర్డులు పెట్టుకున్నారు, తెలంగాణ సరిహద్దులో బోర్డులు పెట్టుకున్నారు, వారి గుండెల మీద టీజీ అని రాసుకున్న మనం చిత్రాలు మనం చూసినాం. ఇవాళ వీళ్ళు కేవలం మాట్లాడేది ఏందనంటే వీళ్ళది ఒక భజన. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక భజన పార్టీ లాగా తయారైంది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఏ యొక్క 10 సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణ తెస్తే సోనియా గాంధీ మీ దగ్గరికి వస్తాను. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం గురించి ఇప్పుడు వారే చెప్పారు కదా, బీజేపీ నాయకులను ఒప్పించి ప్రతిపక్ష పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర పార్టీలో చచ్చిపోతుందని తెలిసి కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఈరోజు ఉద్యమకారుల, విద్యార్థుల, ఏదైతే అమరవీరుల ఆకాంక్షలను వారిని గౌరవించే కదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చి. తెలంగాణ ఎవరు అనుకుంటున్నారు? అది నిజం బ్రదర్. మీరు కేవలం తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ అని చెప్పడం, తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ అని చెప్పడం మీ యొక్క అజ్ఞానానికి నిదర్శనం. అది బీఆర్ఎస్ పార్టీని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎందుకు పొందబెట్టారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎన్ని కుట్రలు చేసి మీ కుట్రలు లేదు. ఈ తెలంగాణ రాష్ట్ర నాడున్న రాజకీయ అప్పుడున్న పరిస్థితులను బట్టి 19 సరే మీరు అన్నట్టే చెప్తాం, 1969లో ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు కేసీఆర్ పాత్ర ఏంది? కేసీఆర్ అప్పుడు ఏం చేస్తుండో మీకు తెలుసా? కేసీఆర్ ఏదో 1969 ఉద్యమంలో కేసీఆర్ పెళ్లి చేసుకున్నాడు. మరి నిజంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం గురించే కొట్లాడితే అప్పుడే మరి ఆ పెళ్లి, పిల్లలు ఇవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ అప్పుడే 1969 ఉద్యమంలో పాల్గొనాలి కదా. ఏదైతే తెలుగుదేశం పార్టీ కేసీఆర్ కి మంత్రి పదవి, ఒక పదవి ఇవ్వకపోతే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఉద్యమకారులు, విద్యార్థులు, నిరుద్యోగులు, సబ్బండ వర్గాల కవులు, కళాకారులను ఈ రోజు వాడుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలను 10 సంవత్సరాలు మోసం చేసిన ఒక దొంగ కేసీఆర్ కదా. ఇది టైం ఇప్పుడు వారు మాకే ఇచ్చారన్నా, మీరు మాట్లాడేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మీరు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈరోజు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా అని చెప్పేసి ప్రజల దగ్గరికి పోతే ప్రజలు యాక్సెప్ట్ చేసిర్రు. మరి తెలంగాణ రాష్ట్రం ఏదైతే సోనియా గాంధీ గారు ప్రకటించినప్పుడు కేసీఆర్ గారు ఎక్కడికి పోయి వారి ఆశీర్వాదం తీసుకున్నారండి? ఏడికి పోయారు? మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికి ఎవరికైనా పోయినా, లేకపోతే మీ కేసీఆర్ దగ్గరికి రామూర్తి గారు ఆన్సర్. ఆమె ఏ హోదా ఉంది అప్పుడు? ఆమె ఏ హోదాలు ఇచ్చింది? ఆమె ఇచ్చింది మాట్లాడుతూ ఎవరు ప్రధానమంత్రి? కేసీఆర్ ఢిల్లీ పోయి ఎవరు ఆశీర్వాదం తీసుకున్నాడు? కుటుంబ సమేతంగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆశీర్వాదం తీసుకోలేదా? కేసీఆర్ ఉద్యమం చేసిండు, తెలంగాణ తెచ్చిండు అని అంటున్నాడు. కేసీఆర్ కుటుంబంలో ఎంతమంది చచ్చిపోయారు ఒకసారి సమాధానం చెప్పు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా, సాగు నోట్లో తలకాయ పెట్టి తెచ్చినా, సాగు నోట్లో తలకాయ పెట్టి తెచ్చినా అని కేసీఆర్ అంటున్నారు. అదే సాగు నోట్లో తలకాయ పెట్టి అటే వేరు కదా అమరవీరులు, వారి కుటుంబాలకేమి ఇచ్చిండు కేసీఆర్? సాగు నోట్లో తలకాయ పెట్టి మళ్ళీ తీసి నేను తెలంగాణ తెచ్చినా అని చెప్పేసి కుటుంబం అంతా ఈ రోజు పదవులు నింపుకున్న కేసీఆర్ కి సాగు నోట్లో తలకాయ పెట్టి అటవైన ఉద్యమకారులకి ఏం న్యాయం జరిగింది? మరి మీరు రాజీనామా చేయడానికే కాలు చేతులు వరికినాయి. ఎవరు రాజీనామా ఆ రోజు మా యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మా యొక్క శ్రీమతి సోనియా గాంధీ గారిని ఎదిరించి వివేక్ గారు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ఎంపీ రాజయ్య గారు కానీ వీళ్ళంతా కొట్లాడారు. కోమటిరెడ్డి గారు రాజీనామా చేయలేదా? మంత్రి పదవికి రాజీనామా చేయలేదా? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ అనేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 100% మీరు దాన్ని ఎంత తొక్కి పెట్టినా అది నిజం. సోనియా గాంధీ గారు లేని, సోనియా గాంధీ గారు అమరవీరుల యొక్క ఈ రోజు ఉద్యమకారులను గౌరవించింది తెలంగాణ రాష్ట్రం లేదు. కేసీఆర్ నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తే 10 సంవత్సరాల్లో
తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని హామీలు ఎందుకు రామూర్తి గారు. అమలుపరచలేదు? ఒక కేసీఆర్ కు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఏర్పాటుని అవమానిస్తున్నావు. ఎవరెవరు నీ అవమానిస్తున్నారు? అధికారం వస్తే మీకు ఒళ్ళు కొవ్వెక్కిందా? మీకు కొవ్వెక్కింది. 10 సంవత్సరాలు కొవ్వెక్కి రోజు మార్పు మార్పు అని మార్పు జరిగింది. గడీల పాలను బద్దలు కొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, గడీల పాలను బద్దలు కొట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు మీరు మాట్లాడుతున్న అహంకారంతో మాట్లాడేది మీరు. రామూర్తి గారు. కారణం మీరు కదా. ఏందండి శ్రీకాంత్ గారు కుటుంబాలు ఆహ్వానించింది ఎవరండి? రామూర్తి గారు. దాదాపు 2000 మంది ఉద్యమకారులను అవమానించిందే కేసీఆర్, అమరవీరులను అవమానించింది కేసీఆర్. అవమానం మేము కుటుంబాలను ఆదుకున్న ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి ఆర్థిక భరోసా ఎవరికి ఇచ్చిండ్రు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి ఇచ్చిండ్రు? నువ్వేమిచ్చినావు? ఎవరికి ఇచ్చిండ్రు? ఉద్యమకారులను ఏదైతే ఉద్యమకారులను వంచిన పక్క పార్టీ నాయకులను తీసుకువచ్చి మంత్రి పదవులు ఇచ్చారు. మంత్రి పదవులు ఇచ్చారు. ఉద్యమ కాలంలో కొట్లాడిన వారికి మంత్రి పదవులు ఎవరికి ఇచ్చినావు నువ్వు? అరే కొట్టండి. ఎవరైతే పార్టీకి ఆర్థికంగా కష్టపెట్టిరో వాళ్ళందరూ మెడలు పట్టి దొబ్బేసిండు కేసీఆర్. రైట్. శ్రీకాంత్ ఉద్యమ గారు, కారులను One second. అరే కారులను కేసీఆర్ గారు మాట్లాడకపోతే కేసీఆర్ ఓటు రాకపోతే వాళ్ళు భక్తి లేదు కాంగ్రెస్ కు. అవునా? కాంగ్రెస్ లేని ప్రేమ్ కేసీఆర్ గాంధీ గారు. లేదు. మాట్లాడు, సబ్జెక్ట్ మాట్లాడు. కేసీఆర్ ప్రేమ్ గాంధీ గారు. సబ్జెక్టే మాట్లాడుతున్నారు. ప్రేమ్ గాంధీ గారు